సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం నుండి సిరి ఫంక్షన్ హాల్ వరకు రోడ్డు వెడల్పు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటు కేసీఆర్ హయాంలో శాంక్షన్ అయిన రోడ్డు వెడల్పు పనులను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని ఫోర్లు దండాలతో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలియజేశారు. తుంగతుర్తి బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు తుంగతుర్తి కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్నటువంటి గ్రామ మండల జిల్లా నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గత 2 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి ప్రభుత్వంలో గత మాజీ ఎమ్మెల్యే గారు కిషోర్ అన్న ఆధ్వర్యంలో తుంగతుర్తి రోడ్డును అంబేద్కర్ విగ్రహం నుండి సిరి ఫంక్షన్ హాల్ వరకు డబుల్ రోడ్డు వేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసే విధంగా మంజూరు చేసి టెండర్ పూర్తయి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఆ తర్వాత ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ఇక్కడ గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ గారు గానీ ఈ రోడ్డును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు 1200 కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినా చెప్తా ఉన్నారు, అది సంతోషం. కానీ ఈ తుంగతుర్తి రోడ్డు మీద నిరంతరం ప్రయాణం చేసే మీకు ఈ తుంగతుర్తి రోడ్డును వెడల్పు చేయాలని గానీ, ఆ టెండర్ పూర్తయినటువంటి పనిని చేపిద్దామని కానీ ఆలోచన రావట్లేదు అని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. వెంటనే ఈ రోడ్డును టెండర్ పూర్తయినటువంటి ఈ రోడ్డును పనులు ప్రారంభించి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ నిర్లక్ష్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పుడో తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని, ఈ మండల హెడ్ క్వార్టర్ నుండి నియోజకవర్గ కేంద్రాన్ని నిర్లక్ష్యం చేస్తూ రోడ్డు పనులు ప్రారంభించకుండా చేస్తున్నటువంటి, ఉత్తగానే ప్రకటనలు ఇచ్చుకుంటున్నటువంటి ఎమ్మెల్యే గారి పరిస్థితి మంచిది కాదని వెంటనే ఈ రోడ్డు పనులను ప్రారంభించి ఈ తుంగతుర్తి గ్రామానికి, నియోజకవర్గ కేంద్రానికి న్యాయం చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం.